తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకుని అక్కడ నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇక ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదల కొనసాగించడంతో పాటు అర్హులైన రైతులకు ఈ పట్టాదార్ పాస్బుక్లను కూడా అందచేయనున్నారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని అదే రోజు హైదరాబాద్లో శిల్పకళా వేదికలో నిర్వహించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించాలన్న పట్టుదలతో మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. మత్కేపల్లి క్రాస్లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటు వేదిక సిద్ధం చేశారు. బారికేడ్లు, గ్యాలరీల ఏర్పాటుతో పాటు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ రైతు ఆశీర్వాద సభకు 2 లక్షల మంది రైతులు, పలు ప్రజలు వస్తారనే అంచనాతో సభా ప్రాంగణంలో 1,00,000 కుర్చీలను ఏర్పాటు చేశారు. 9,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున 150 ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. గత నెల 28, 29వ తేదీల్లో రైతు మేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని నిర్ణయించారు. తొలిత ఎట్టకేలకు మధిరలో రైతు మేళా రద్దయినా కూడా రైతు ఆశీర్వాద సభ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సభకు ఎంతమంది హాజరవుతారని భావిస్తున్నారు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సునీల్, మొత్తం రైతాంగానికి సంబంధించినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని సమాధానం చెప్పడానికి ఇక్కడ అంటే మత్కేపల్లి, చింతకాని మండలం మత్కేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రైతు ఆశీర్వాద సభతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు మొత్తంగా సుమారు 3 లక్షల మంది పైగా రైతులను సమీకరించాలి. అదేవిధంగా కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున సమీకరించాలని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో భారీ జన సమీకరణకు మాత్రం రైతుల సమీకరణకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మత్కేపల్లి క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభా స్థలానికి చేరుకుంటారు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఈ సభా స్థలానికి చేరుకుంటారు. దాదాపుగా ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదేవిధంగా ప్రజలకు ఏం చేసింది ప్రజాప్రభుత్వం అనే సమాధానం చెప్పడానికే ఈ సభా వేదికను ఏర్పాటు చేశారు. మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులకు సంబంధించి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసిన తర్వాతనే సభను ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత నెల 30వ తారీఖున జరగాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయిన ఇప్పటికి కూడా ఈ సభను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిర్వహించాలని పట్టుబట్టిన భట్టి విక్రమార్క మాత్రం పెద్ద ఎత్తున కూడా దాదాపు 30 ఎకరాల్లో కూడా పెద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. 30 ఎకరాల్లో దాదాపుగా 30 అంటే 1,00,000 మంది పైగా కుర్చీలు కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. ఎక్కడికెక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 150 ఎకరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడికి రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలను కూడా ఖమ్మం తరలించిన పరిస్థితి. ఈ తరలించిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తునగా అటు రైతుల్ని అదేవిధంగా ప్రజలను, కార్యకర్తలను కూడా సమీకరించి ఈ సభను నిర్వహించాలని కూడా అటు మొత్తంగా డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే దాదాపుగా నిన్న మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే వేదిక ప్రాంతంలో దాదాపు 11,000 మంది పైగా రైతులకు రైతు మెగా మేళాను కూడా ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించి అత్యాధునిక సాగుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, యంత్రాలతో ఏ విధంగా సాగుకు సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయి, పంటలకు సంబంధించిన హార్టికల్చర్ కావచ్చు, సిరికల్చర్ కావచ్చు, మొత్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోపక్క మనం చూడవచ్చు, మొత్తంగా వర్షాల నేపథ్యంలో వర్షాకాలం కావడంతో గతంలో వర్షం వచ్చి రద్దయిన నేపథ్యంలో భారీగా జపాన్ టెక్నాలజీతో దాదాపు ఈ సభా వేదికలో ఒకేసారి 3 లక్షల మంది పైగా కూర్చునే విధంగా వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా జపాన్ టెక్నాలజీ కూడా మొత్తం వేసిన ముందు టెంట్లు వేసిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఈ టెక్నాలజీతో పాటు కార్యకర్తలకు అదేవిధంగా కళాకారులకు సంబంధించి అంటే దాదాపు 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలను అదేవిధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ఈ పూర్తిగా
రైతులకు సంబంధించి మొక్కజొన్న పంటలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా కొనుగోలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఈ సభా వేదిక నుంచి కూడా కార్యకర్తలకు అందించి అంటే మొత్తం రైతులకు సంబంధించి అందించనున్నారు. అందుకు దీనికి సంబంధించి కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున భరోసా కల్పించేందుకు అటు 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు, రైతులకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రైతు మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి అదేవిధంగా ధాన్యం రైతులకు సంబంధించిన బోనస్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు అయితే ఈ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అటు ఒకవైపు పంటలు పండక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇతర అంశాలపైన కూడా పదే పదే రాజకీయ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ వేదిక నుంచే కూడా మొత్తంగా కౌంటర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం దాదాపుగా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి సీఎం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన విమర్శలపైన ప్రత్యేకంగా కౌంటర్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉన్న నేపథ్యం ఉంది. ఇదే వేదిక మీద నుంచి కూడా వారందరూ కూడా ఎటు ఎరువుల అంశం కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ వేదికకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా చేరుకుంటూ రైతులకు ఇక్కడ నుంచి మరిన్ని వరాల జల్లు కురిపించే అవకాశాలను కూడా రైతన్నలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సైదులు, థ్యాంక్స్ ఫర్ నౌ కీప్ అప్డేటింగ్ us.